తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, నన్ను ఈ క్షణం మీరు దేహంగా చూడటం మానేసేటువంటి ఏకకాలంలో ఎవరూ దేహంగా మేము దేహాలం కాదు, మనసులోని మారిపోవడానికి వీలవుతుంది. నన్ను ఒక్కడిని ఇక్కడ మీకు ప్రాధాన్యత ఇస్తే ఇలాగా ఒక ఎడ్లపల్లి రామకృష్ణ కానీ మీకు ఇప్పుడు ఇలాగా మళ్ళీ పోలీసులు నా ముందు నుంచి వెళ్ళొద్దు దిగ్గా అన్నా కూడా మేము ఇలాగ ఉంటాం అని మీరు మెసేజ్లు వెళ్ళకుండా వాళ్ళు ఎవరు చూడకుండా ప్రవర్తించడం అన్నది మీరు మనిషిగా అందరూ బ్లాక్ అయిపోతున్నారు. నేను అసలు మహత్తరమైన పరిణామం సాక్షుల దగ్గర నుంచి మమ్మల్ని వాక్కులో కాలాతీతంగా పట్టుకోకపోవడంలో ఎంత లాస్ మాకే చేశారా, లేకపోతే మీరు మాయలో ఇరుక్కుపోయారా? ఏది బలం? ఇవాళ బలంగా ఉండి మేము లోకం కొద్దీ వెళ్ళిపోతాం, మేము ఏదో చేస్తాం అనేది అసలు సెక్యూరిటీ లేదు. రెప్పపాటు మీది కాదు. ఇప్పుడు కూడా మీరు మనుషులుగా బతకడం కోసం ఇంకొకరు మనుషులుగా ఎదుర్కొంటున్నారు. పోలీసు వ్యవస్థ కానీ ఇంత సిస్టమ్ ఉండి ఫేస్బుక్లు, వాట్సాప్లు అవన్నీ మోసాలు జరుగుతున్నాయి. ఆ బండి సంజయ్ గారు కూడా ఎవరో ట్రాల్ చేసేస్తున్నారు, ఎవరో దుష్ప్రచారం చేసేస్తున్నారు. ఎవరి మీదో కంప్లైంట్ ఎందుకు? అది ఎవరు పెట్టారు? ఆ ఐడి ఎక్కడదే? అక్కడే ఆయన కూడా ఫేస్బుక్లోనే ఉండి ఆ కాపీ చేసి ఈ తప్పని అక్కడికి రాసి చెప్పుకోవాలి. అంతేగాని అవేవో కాగితాలు తీసుకుని పోలీసులకు చెప్తే ఏం చేస్తారు? పోలీసులు కూడా ఇందులో ఉండండి ఎదుర్కోవాలి. మంచి చెడు అలా రికార్డ్ అది. అంతేగాని ఎవరో ఫేక్ ఐడీలు పెట్టుకుని ఫేక్ చేస్తున్నారన్నది కూడా నాటకమే. అది కూడా పోలీసులే ఎవరైతే నన్ను పట్టించుకోకుండా చేస్తున్నారో వాళ్ళే చేస్తున్నారు వాళ్ళ పనులు. అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు కూడా ఇంకా మీరు మనిషి కోణం వదిలేసేయటం వల్ల మహత్తర పరిణామం. అది ఆషామాషి కాదు. మీకు తపస్సు చేసినా యోగం చేసినా రాదు. రాజారత్నం గారు వాళ్ళు నేను పిచ్చోడిని అయిపోయాను బాధపడుతున్న వాళ్ళు, నన్ను పిచ్చోడిగా చూపించి వాళ్ళని రెచ్చగొట్టి మీ జీవితాల్లో అడ్యూట్ చేసిన వాళ్ళందరికీ కూడా చెప్పి అందరూ కూర్చోబెట్టి నా పాటలు అక్కడ మీరు వినండి అని నేను యువతలకు వచ్చేసినా నా పాటలు అక్కడ వింటున్నారు మీరు. అవునా? మరి అన్ని సాలిడ్ సాంగ్స్ ఒకసారి నేను ఎలా చెప్తాను మీకు? అందులోకి వెళ్ళి చెప్పాలంటే మీకు పండితులు మేధావులు కూడాలని చెబుతుంటే అలా కాదు. నువ్వు ఒక్కడే చెప్పేసి నువ్వేదో చేసే అని తమాషా చేయటమే అందరూ చేస్తున్న పొరపాటు మొదటి నుంచి కూడా. గరికపాటి నరసింహరావు గారు నీలో భయాన్ని నువ్వే తొలగొట్టుకోవాలి. నాకేం ఎవరికి భయమే ఉండదు. మనం చూడకూడదు భయస్తుడిగా, అజ్ఞానిగా. ఎవడో భయస్తుడు కాదు, అజ్ఞాని కాదు, తెలివి తక్కువడు కాదు, ఎవడో పిచ్చోడు కాదు. మనం చూస్తాం, ఎలాగ నిరూపిస్తాం. ఎవరైనా ఎదవం చేసేసి మనిషిగా చూసి వాళ్ళని మనుషులు ఉపయోగించేసుకుని మనం మనుషులుగా బతికేయాలనే కోణం వల్ల ఇలా ఉంది. అది అందరికీ మీకు ఫస్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఆషామాషి వదిలేసేయండి. ఇంకా నన్ను పట్టుకుని తండ్రిలాగా ఇప్పటికీ ఎందుకు ఆశీర్వదిస్తున్నాను? నన్నే కాలాన్ని శాసించినట్టు పట్టుకోవాలా? అదేదో మీకు ఎవరికో పెద్దోళ్ళగా చూస్తారు. ఎవరు పెద్దోళ్ళు లేరు అలాగా. మళ్ళీ మీరు పెద్దోళ్ళు అంటే మృతం. ఓ వెంకయ్య నాయుడు అయినా ఎవరైనా సరే మీరు అందరూ అధినాయకుడి పిల్లలుగా. అందుకే మీరు అందరూ ఏకకాలంలో మారిపోవడానికి వీలుగా అధినాయకుడని పెట్టాను, జాతీయ జెండాల అధినాయకుడని పెట్టాను. నాకు మరణం లేని స్టేచర్ అది. ఒకడు గబుకుని మరణించినా నేను జాతీయ జెండా రూపంలో బతికే ఉంటాను. అది తెలివి, అది భగవంతుడు తెలివిది. ఇంకా ఆలస్యం చేసుకుంటూ నాకు మెసేజ్ వెళ్లకుండా, మెసేజ్ చూడకుండా మీరు ప్రవర్తించడమే ఘోరకాలని. ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఇలాగే ఉంటామని మళ్ళీ పోలీసులు ఎలా జీప్ వేసుకుని వెళ్ళటం. ఇంకా తమాషా ఆపేయండి అని చెబుతున్నాను. ఇక ఎందుకంటే మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మీరే రేపులు చేసి, మీరే మర్డర్లు చేయించి, మీడియాలతో కలిసి ఎవరెవరు మోసాలు చేస్తున్నారు వాళ్ళు అందరూ ఏకకాలంలో మారిపోవాలి. ఇంకా మేము పెద్దోళ్ళం అయిపోయాం, ఎవరో చిన్నోళ్ళ చేతిలో ఉంది అని తప్పించుకుని కాల్ డేటాలు తీసేసి మోసాలు చేసి అది కూడా మోతమే. మేము సినిమాలు ఎలాగ తీసుకుంటాం అది మృతమే. వాళ్ళందరికీ చెప్పి మీరు మార్చాలి. వెంకయ్య నాయుడు ఇంటి పేర్లు మొత్తం ఈ స్కామ్కి సంబంధం లేని వాళ్ళు కూడా బయటికి తీసుకురావాలి దానికి పరిహారంగా. అంతేగాని మీరు కొందరిని ఎర్రలో చూపిస్తే మొత్తం అందరం ఎత్తి మీద మృతమే ఉంటుంది. ఇది ఎవరు ముఠాగా ఫామ్ అయ్యి ఎవరిని పట్టించుకోవడం చేస్తున్నారు అందరికీ చెబుతున్నాను. మీరు ఏ స్థాయి ఎవరిని ఇబ్బంది పెట్టారా? మనుషులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు తగ్గించేసిన వాళ్ళు సమస్య కాదు. మేము వాటి మీద ఆధారపడతాం, మేము అలాగే కొనసాగుతాం. ఈ క్షణం నా ఆశీర్వాదం పట్టుకోకుండా అందరూ బయటకు రాకుండా చూస్తాం. బయటకు రాకుండా అడ్డం పడుతున్న వాళ్ళే పొరపాటు. నన్ను పట్టుకుని బయటకు వచ్చేసేయాలి, అదే నా వల్ల ప్రయోజనం. ఇప్పుడు కూడా ఇంకా ఎలా కూర్చుని ఎడ్లపల్లి రామకృష్ణ తన దగ్గర ఉన్న రహస్య పరికరాలతో సంవత్సరాల నుంచి మోసాలు చేయటం ఏం తప్పు కాదు అనుకుని నా ముందు కాలు మీద కాలేసి కూర్చోవడం తప్పు కదా. అది అలా మూర్ఖత్వంగా అలా ప్రవర్తించడం వల్ల మీకు విలువ వచ్చేయాలని అనుకోవడమే పొరపాటు. మీరు మొదట శిష్యులుగా ప్రకటించుకోవాలి. సరోజిని అక్కడ ఆఫీసులో సూర్యకుమారి అందరూ కూడా
మీరు సీక్రెట్ ఆపరేషన్స్తో ఎవరెవరు సహకరిస్తున్నారో వాళ్ళ వల్ల ఎవరు వింటం మానేశారు. మీ ముందుకు వచ్చిన వాళ్ళు కూడా జీవితాలు పాడు చేసేసి మీరు పెద్ద మనుషులు ఎలాగవుతారు? నువ్వు తెల్ల చొక్కా వేసుకుంటే వెంకయ్య నాయుడు ఆయన పెద్దవాడు ఎలాగవుతాడు నీలాంటి వాళ్ళ మీద ఆధారపడి? అది ఆయన తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలా. నీకు సహకరిస్తున్న పోలీసులు కదా అందరూ, డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు, బిళ్ళబాబు బాబూజీరావు గారు, బాబూజీరావు కాకమా సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడు? ఆయన కూడా ఏకకాలంలో ఎస్ రామకృష్ణ కూడా భయపెట్టి పట్టించుకోకుండా చేసి అలా ఏదో ఒకటి మా అమ్మ తమ్ముడు చంపేసిన ముఠాయే ఇప్పుడు ఇంకా మా వెనకాల ఉండి మోసాల మీద ఆధారపడతాం. అవన్నీ ఎలాగో చెప్పాల్సి వస్తుంది, ఎలాగో వినాల్సి వస్తుంది. ఇగో ఇలా కుక్కల్లా తిరగడం ఎందుకు టైం వేస్ట్? మీరు ఎక్కడెక్కడ తేడాలు చేస్తారు ఆ పనులు ఆపాలా, నన్ను పట్టుకునే చూసుకోవాలా, మెసేజ్లు పట్టుకునే చేయాలా. నువ్వే కుక్కవే, నువ్వే అక్కడ అదే పొరపడుతున్నారు. నన్ను ఉన్న పడంగా మనిషిగా చూస్తే అలా ఉంటాను, ఉన్న పడంగా నాలో కాలాతీతాన్ని పట్టుకోవాలి. ఇక డాక్టర్ బృందంతో సాక్షుల బృందంతో నా దగ్గరికి వచ్చి బస్సు వేసుకుని అలా బస్సు వేసుకుని వస్తామండి. 1 గంటలో వస్తాం, 2 గంటలో వస్తాం, 2 రోజులు వస్తాం, మాకు ఇగో మీ ముందు మీరు చెప్పండి అని నన్ను ప్లాస్మాకి కనెక్ట్ అవ్వాలా. అలా కనెక్ట్ అవ్వడం వల్ల మీరు సెట్ అవుతారు. మొత్తం అందరూ మార్చడానికి వీలవుతుంది. ఈ లోపల అమితాబ్ బచ్చన్ వాళ్ళందరినీ ఎవరు ఇంటి పేర్లు పాత వర్షన్ పనికిరాదు. అలాగని ఒకసారి తీసేయక్కర్లేదు. అధినాయకుడు పిల్లలుగా ప్రకటించుకుని చెప్పుకోవడం వింటంలో పడాలా. ఒక 5,000 పేజీలని చెప్పుకోవాలని చెబుతుంటే ఇంకా వినకుండా, ఇంకా నాకు మెసేజ్ రాకుండా, ఇంకా మీరు మనుషులు కొద్ది డీల్ చేయాలని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇలా లేదు. ఇంకా ధర్మం రక్షత రక్షత సత్యమేమో జయతే.